ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. చూడండి. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అసూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాది దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అసూరీయులు అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుందురు. నేను వారిని యెహోవాయందు బలాసారులుగా చేయుదును. ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవాకు. ఇక్కడ వాక్యముతో ఆయన మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఐగుప్తిలో వాళ్ళు అనేక శ్రమలు అనుభవించేవారిగా ఉన్నారు. అనేక శ్రమలు అనుభవించిన ఈ ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశము నుంచి దేవుడు ఏం చేశాడంటే తీసుకొని వచ్చేసేవాడుగా ఉన్నాడు. తీసుకొని వచ్చేసి ఎక్కడ నిలవబెడుతున్నాడని చెప్తున్నాడంట ఆయన. ఏదంట, ఇక చోటు చాలనంత విస్తారముగా ఉన్న చోట వాళ్ళకి దేవుడు స్థానాన్ని ఏర్పరిచేవాడిగా ఉన్నాడంట. విస్తారమైన స్థలం ఉన్న చోట వాళ్ళకి స్థానాన్ని ఏర్పరిచేవాడిగా ఉన్నాడంట. అక్కడక్కడ తిరిగి మేలైన దాన్ని పొందుకోవడానికి దేవుడు వాళ్ళకి మారు మనసు దయచేసేవాడిగా, కొన్ని సందర్భాల్లో దేవుని విసిగించేసేవారుగా ఉన్నారు. కాబట్టి వారిని మరలా దేవునిలో నడిపించి ఆ పాలు తేనెలు ప్రవశించే దేశాన్ని ఇవ్వడానికి దేవుడు వాళ్ళకి చాలా శ్రమలు పెట్టిన తర్వాత ముందు అద్భుత కార్యాలు చేశాడు. ఆ అద్భుత కార్యాలు వీళ్ళు మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటం వల్ల దేవుడు మరలా ఏం చేశాడు, వాళ్ళని మరలా మంచి మార్గంలో నడిపించి ఒక సువర్ణమైన దేశంలోకి వాళ్ళని నడిపించేవాడిగా ఉన్నాడు. ఒక బంగారం లాంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఎప్పుడైనా సరే మనకి ఇబ్బంది అనే కొలుము, కష్టం అనే కొలుములో కాల్చి మనల్ని ఒక రూపురేఖ కింద తయారు చేయడానికి ఆయన ఎంతో కష్టపడేవాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, విస్తారంగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను అంటున్నాడు. ఇంకా యెహోవా దుఃఖ సముద్రమును దాటి ఏంటంట, దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. ఇశ్రాయేలుల కొరకు ఏ నదినైనా సరే, ఏ సముద్రాన్నైనా సరే ఆయన ఎండిపోయి చేసేవాడిగా ఉన్నాడు. ఎంత అద్భుతకరమైన దేవుడండి మన దేవుడు. ఎంత దుఃఖములో ఉన్నా కూడా ఆయన ఆ దుఃఖములో నుంచి, దుఃఖ నివారణలోంచి మనల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడు మన దేవుడు. మనం నమ్మినట్లయితే, ఇప్పుడు వరకు నమ్మకపోయినట్లయితే ఇప్పుడైనా నమ్మడానికి మనము ఎదురు చూసేవారిగా ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు ఎంత దుఃఖంలో నుంచి అయినా సరే నిన్ను నన్ను కాపాడగలిగిన దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నైలు నది లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అసూరియుల అతిశయాస్పదము కొట్టివేయుదును. ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకుందురు అంటున్నాడు. ఐగుప్తీయులు గర్వముగా ఉండడం వల్ల, ఐగుప్తీయులు దేవుని బిడ్డలను హింసించడం వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి రాజదండము లేకుండా చేశాడంట. రాజదండాన్ని పోగొట్టుకున్నారంట. రాజరికాన్ని పోగొట్టుకునే వారిగా ఉన్నారంట. అయితే మనము దేవుని దృష్టిలో గర్విష్ఠులుగా ఉండినట్లయితే, దేవునికి ఇష్టకరంగా లేకపోయినట్లయితే, మనము ఏ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తున్నామో, ఏ కుటుంబాన్ని అయితే పరిపాలిస్తున్నామో, ఏ మనుషుల మీద అయితే మనం పెత్తనం చెలాయిస్తున్నామో, దేని మీద అయితే మనకు అధికారాన్ని దేవుడు దయచేశాడో అది మనం పోగొట్టుకునేవారిగా ఉంటామని వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నేను వారిని యెహోవాయందు బలసారులుగా చేయుదును. ఆయన నామమును స్మరించుచు వారు
వ్యవహరింతురు. ఇదే యెహోవాకు. ఎప్పుడైతే నీకు నష్టం కలుగుతుందో, ఎప్పుడైతే నీకు దుఃఖము కలుగుతుందో, ఎప్పుడైతే నువ్వు దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నావో, ఎప్పుడైతే నువ్వు కష్టం అనుభవిస్తున్నావో, అప్పుడు దేవుని యొక్క నామము నీకు గుర్తొస్తుంది. ఎప్పుడు? నీకు బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క నామము గుర్తొస్తుంది. అలా ఉండినట్లయితే దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. నీకు బాధ కలగక ముందే దేవుని నామాన్ని గుర్తు చేసుకోమని వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. దేవుని నామాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే దేవుడు నన్ను కొడతాడేమో, నేను మంచి మార్గంలో నడవకపోతే, నేను దేవునికి ఇష్టకరంగా ఉండకపోతే, దేవుని పాట పాడుకోకపోతే, దేవుని వాక్యం చదువుకోపోతే, ప్రార్థించుకోకపోతే, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించకపోతే, ఆయనకి ఇష్టం కాని ప్రవర్తించినట్లయితే ఆయన నామాన్ని గుర్తు చేసుకునేలాగా చేసేవాడిగా ఉంటున్నాడు. ఆయన నామాన్నే గుర్తు చేసుకునేలాగా చేసేవాడిగా ఉంటున్నాడు. అయితే మనుషులు కొట్టిన దెబ్బ అయితే మనం మరలా లేవగలం, కానీ దేవుడు కొట్టిన దెబ్బ అయితే మనము లేవడానికి టైం పడుతుంది. ఎందుకంటే గాయం పెట్టిన వాడని నేనే, దానిని కట్టేవాడని కూడా నేనే అని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. అయితే దేవుని దెబ్బ మన మీద పడక ముందే దేవుని నామమును స్మరించుకుంటూ దేవుడిచ్చిన ప్రతీది పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.